brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో నల్లాలకు అక్రమంగా మోటార్లు ఫిట్ చేసి నీటిని తోడేస్తున్నారు. దీంతో అక్రమంగా మోటార్లు వాడుతున్న వారిపై జలమండలి చర్యలకు దిగింది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సిబ్బందితో కలిసి ఫీల్డ్ విజిట్ చేసి నీటిని అక్రమంగా వాడుకుంటున్న వారిపై జరిమానా విధిస్తున్నారు. జలమండలి ఈ డ్రైవ్ ఎక్కడెక్కడ ఎలా చేస్తోంది, దీనికి సంబంధించి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఏమన్నారు, పూర్తి సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ వివరిస్తారు. లక్ష్మీకాంత్. ఒకవైపు భగభగా మండుతున్న ఎండలు, అంతకు మించి అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, మిగతా వాటర్ ప్రాజెక్టుల నుండి వాటర్ సోర్స్ హైదరాబాద్ మహానగర ప్రజలకు అందుబాటులో ఉంచడానికి చేస్తున్న కృషిలో అయితే వాటర్ చాలా చోట్ల కొంతమంది మాత్రమే చేరుతుంది, మిగతా ప్రాంతాల్లో చేరడం లేదు. లో ప్రెజర్ సమస్యల వల్ల దీనికోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది జలమండలి. మనతో మాట్లాడడానికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉన్నారు. ట్రీటెడ్ వాటర్ని అదర్ పర్పస్లో మిస్యూజ్ చేయదనేది యాక్ట్లో ప్రొవిజన్ ఉంది, కాకపోతే మనం ఇంప్లిమెంట్ చేయలేదు. నా బిజినెస్కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఎందుకంటే ఇప్పటివరకు అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో, మనకి వాటర్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించిందో, ఇప్పుడు మనం యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. గ్రౌండ్ వాటర్ అయిపోయిన డ్రై అయిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో 1 HP 1.5 HP మోటార్లు పెట్టేసి లాగుతున్నారు. వాళ్ళ గ్రౌండ్ వాటర్ అయిపోయింది. మనం ఇచ్చే వాటర్ అనేది స్టాండర్డ్, ఎప్పుడు కానీ సేమ్ వాటర్ ఇస్తాము. మన పైప్ సైజ్ కానీ, మన ప్రెషర్ కానీ, మన డిజైన్డ్ కెపాసిటీ ఎంత ఉందో అంత ఇస్తున్నాం. బట్ సమ్మర్ వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో స్టార్టింగ్లో ఉన్న 50 మంది ఎవరైతే మోటార్లు పెడితే మిగతా 1000 మందికి లో ప్రెషర్ ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైతే లో ప్రెషర్ వస్తుందో అక్కడ వాళ్ళకి వాటర్ తగ్గుతుంది. సో అంటిల్ అన్లెస్ మనము ఈ ఇల్లీగల్ మోటార్స్ని అరెస్ట్ చేయకపోతే, అంటే సీజ్ చేయకపోతే మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకని దీన్ని ఒక 60 days ప్రోగ్రామ్ కింద పెట్టేసి టోటల్గా అన్నిటిని సీజ్ చేయాలి అని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మనం ఒక యాప్ క్రియేట్ చేసేసి అందరికీ ఒక 50 టీములు తయారు చేసి ఎవ్రీడే మార్నింగ్ సప్లై అవర్స్లో ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి పెనాల్టీ లేవి చేయమని చెప్పాము. తాగే నీళ్ళను కార్ వాష్లకు వాడడం కానీ, లేకపోతే మోటార్లు పెట్టి లాగడం కానీ ఎలా అనిపించింది ఫీల్డ్ లెవెల్లో చూసినప్పుడు మీకు? అంటే ఒకటి వెహికల్స్ వాష్ చేయడానికి వాడుతున్నారు అనేది ఒకటి అబ్జర్వేషన్లో వచ్చింది. రెండవది, మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఆన్ ఆఫ్ లేదు చాలామందికి. సంపు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి కిలోమీటర్ రోడ్డు మీద వెళ్తుంది. ఒక్క ఇంట్లో ఓవర్ఫ్లో అవుతాయి. అంటే మీరు మోటార్లు సీజ్ చేస్తే మాకు ఎలా అనేది, ముఖ్యంగా హాస్టల్స్, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 200 గజాల్లో 5 ఫ్లోర్లు కట్టేసి 50 మంది 100 మందితో హాస్టల్ పెట్టిన వాళ్ళకి వాటర్ సరిపోదు. సో అప్పుడు వాళ్ళు మోటార్లు పెట్టేసి సక్ చేస్తున్నారు. సో దీనివల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకని చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. లో వాటర్ ప్రెషర్ ప్రాబ్లం కూడా చాలా ఏరియాస్లో తగ్గింది. మనం ఎప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసామో దాదాపు ఈ రోజుకి 744 మోటార్లు సీజ్ చేసాం. పానీ యాప్ బ్రీఫ్గా చెప్పాలంటే ఎలా పనిచేస్తుంది? సో ఇప్పుడు మీరు చూసారు కదా, యాప్ అనేది అందరికి ఎంప్లాయీస్కి ఇచ్చాము. ప్రతిరోజు సప్లై అవర్స్లో ఆ ఇంటి ముందట వెళ్తారు, మోటార్ ఫిట్ చేస్తారా లేదా చూస్తారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఓవర్ఫ్లో అవుతుందా చూస్తారు, అట్లాగే మోటార్స్ ఏమన్నా వెహికల్ వాష్ చేస్తున్నారా చూస్తారు. మీరు చూస్తే చూడండి, ఈ ఇంటి ముందట ఈయన పైప్ పెట్టేసి వెహికల్ వాష్ చేస్తున్నాడు. చిన్న వెహికల్, బట్ ఎంత వాటర్ యూజ్ చేస్తున్నాడు చూడండి, అది రోడ్ల మీద పోతుంది మొత్తం. సో ఇది ఇమీడియట్గా ఫోటో క్లిక్ చేశారు, అక్కడనే అప్లోడ్ చేశారు. ఈయన డీటెయిల్స్ కూడా ఇందులో వచ్చేసాయి మొత్తం. ఆయన పేరు కృష్ణ, కాలనీ అది నా ఆల్వాల్. సో ఇట్లా ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చింది, పెనాల్టీ కూడా వచ్చేసింది, ఆయన ఫోటో కూడా అప్లోడ్ అయింది. సో ఈ రిపోర్ట్ అంతా కూడా రియల్ టైంలో వస్తుంది. సో ఈ రోజు వరకు దాదాపుగా 1100 కేసెస్ ఫైల్ చేశారు. సో డిఫరెంట్ మిస్యూజ్ ఆఫ్ వాటర్. 13.8 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి మనకి. లాస్ట్ 10 ఏళ్లలో 6 లక్షల కనెక్షన్స్ వచ్చాయి. బట్ వాటర్ అనేది 10 ఏళ్లలో సేమ్ వాటర్. ఉన్న వాటర్ని మేనేజ్మెంట్ మైక్రో మేనేజ్మెంట్ చేసి మనం అడ్జస్ట్ చేస్తున్నాం. అటువంటప్పుడు కొన్ని దిక్కుల 2 daysకి, కొన్ని దిక్కుల 3 days కూడా వాటర్ ఇస్తున్నాం. అందరు కనుక మిస్యూజ్ చేయకుండా వాటర్ని కొద్దిగా ఈ 2 నెలలు జాగ్రత్తగా వాడగలిగితే మనం ఈ సమ్మర్ని గట్టెక్కగలం. ఈ మోటార్ కనెక్షన్స్, నల్లా కనెక్షన్స్ పైన జరిమానాలు విధించినప్పటికీ వాళ్ళ తీరులో మార్పు రాకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమంటున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.